రాష్ట్రంలో హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తుందని ఆరోపించారు. హైడ్రామాకు భాగ్యనగరం కేరాఫ్గా మారిందని, నిర్మాణాలు కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చిన వారే నేడు అక్రమ కట్టడాన్ని కూల్చేస్తూ డ్రామాలాడుతున్నారన్నారు. అప్పుడు ఎలా అనుమతులు ఇచ్చారు? విద్యుత్, నీరు, రోడ్ల సదుపాయాలు ఎలా కల్పించారు? ఇప్పుడు అవన్నీ కూడా లోతుగా చర్చించాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమైనా అందరికీ సమానంగా వర్తింపజేయాలని, ఇష్టం వచ్చినట్లు చేస్తామనడం సరికాదని, గతంలో అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన చెప్పారు, ఈయన ప్రజాపాలన చెప్పి ఈయన వచ్చాడు కాబట్టి బంగారు తెలంగాణ రాలేదు. ఆయన పోయాడు, ప్రజాపాలన చెప్పాడు. మరి ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా రేషన్ కార్డ్స్ ఎప్పిస్తారో తెలియదు, కొత్త పెన్షన్స్ ఎప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్లు పెంచిస్తామని చెప్పాడు, దాని విషయం తెలియదు. పాత రైతు అభయహస్తం అన్నాడు, రైతు అభయహస్తం లేదు. మహిళలకు అనేక రకాల హామీలు ఇచ్చారు, అది ఎక్కడ వేసిన గోంగ అక్కడే ఉంది. విద్యార్థులకు అనేక రకాల హామీలు ఇచ్చారు, అది ఎక్కడ వేసిన గోంగ అక్కడే ఉంది. యువతకు అనేక రకాలుగా హామీలు ఇచ్చారు, నిరుద్యోగ భృతి అన్నాడు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే సుమారు 400 పైచిలకు హామీలు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది తప్ప ఈరోజు కాంగ్రెస్ హయాంలో మరి ఈ తెలంగాణ ప్రజలకు ఒరిగేదేం లేదు. ఆయన ఎంతసేపు రైతుల రుణమాఫీ గురించే మాట్లాడతారు. రైతుల రుణమాఫీ కూడా ఎంత శాతం అయిందో చెప్పాల్సినటువంటి అవసరం.